కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని శ్రీ ఆర్యవైశ్య మహిళా మండలి వారి ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క 125వ జన్మదినం సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక మనిషి త్యాగం, ఒక జాతి గౌరవం, ఒక మనిషి మరణం, ఒక రాష్ట్రం అని అమరజీవి త్యాగాన్ని స్మరించుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేయగా అందుకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా మండలి కొండపల్లి దేవి, దేవతి లలిత, దేవతా లక్ష్మీదేవి, చింతకుంట్ల ధనలక్ష్మి మహిళలు పాల్గొన్నారు. ఈరోజు 126వ జయంతి వేడుకలు, పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి. ఆయన పుట్టినరోజు జయంతి వేడుకల సందర్భంగా బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పేదలకు అన్నదానం ఏర్పాటు చేసినాము. ఈరోజు ఆయన 125వ ముగింపు జయంతి వేడుకల సందర్భంగా ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసి మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కోసము ఎంతో కష్టపడి ఆయన మనకు స్వాతంత్రం తెచ్చినందుకు, మన ఆంధ్ర రాష్ట్రాన్ని మనకు తెచ్చినందుకు ఆయన కోసం ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి 8 అడుగుల కాంస్య విగ్రహము అమరావతిలో నిర్మించబడింది. కాబట్టి ఈరోజు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా ఆర్యవైశ్యులందరము చాలా సంతోషంగా ఉన్నాము. జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఈరోజు 126వ సంవత్సరం వస్తుంది పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా 58 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసి మనకు తెచ్చినాడు దేశాన్ని. అందుకని అక్కడ అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించినారు. జై వాసవి, జై వాసవి.